వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ని కలిసిన నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి. గరిడేపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ప్రజలు మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరేంద్ర ఆధ్వర్యంలో ధర్నా. చైతన్య స్కూల్ ఎదుట విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళన. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఐజీ రంగనాథ్. పెంచిన హమాలీ రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన పల్లా దేవేందర్ రెడ్డి. చందనపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించిన మాదగాని శ్రీనివాస్ గౌడ్. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్. ఇంటి నుండి వెళ్లిపోయిన బాలుని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న చైర్మన్ శ్రీనివాసరావు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే బ్రిస్లీ కోన్ పాలిక్లినిక్ ముఖ్య ఉద్దేశమన్న బ్రిస్లీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి ప్రగతి భవన్లో పురపాలక ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నల్గొండలోని ఐటీ హబ్ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ని కోరారు. నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్లో పురపాలక ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్గొండలో ఐటీ హబ్ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఎంజీ యూనివర్సిటీని నాక్ చే గుర్తించబడే ఏ గ్రేడ్ పొందుటకు కావలసిన మౌలిక వసతుల ఏర్పాటు, సెరికల్చరల్ మల్బరీ రైతుల ప్రోత్సాహాలకు విడుదల కొరకు ఎమ్మెల్యే కంచెల్లో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని కంచెల్లో తెలియజేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డిఎంఎఫ్టీ నిధుల నుండి మంజూరు అయిన 25 లక్షల సీసీ రోడ్, డ్రైనేజ్, మండల కేంద్రంలో 15 లక్షల విలువ గల కస్తూరబా బాలక పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు దశల వారీగా అభివృద్ధి పనులు మంజూరవుతున్నాయని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, ఎంపీపీ పెడ్డం సుజాత శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు జోగ అరవిందర్ రెడ్డి, సర్పంచ్ త్రిపురం సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 28వ వార్డులో నిర్మించిన మరుగుదొడ్లను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్పై చెట్లను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 28వ వార్డులో నిర్మించిన మరుగుదొడ్లను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ప్రారంభించారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్పై చెట్లను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వేచ్ఛ స్వరక్షణలో భాగంగా ప్రతి వార్డులో మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందని, ఈ రోజున 28వ వార్డులో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా ఈ మరుగుదొడ్లను వినియోగించుకోవాలని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి కొన్ని లక్షల రూపాయల నిధులు తెచ్చి సూర్యాపేటను అభివృద్ధి చేస్తున్నారని, అందులో భాగంగా సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రజలు పొద్దస్తమానం పనిచేసిన వారికి ఉపశమనకు ఈ ట్యాంక్ బండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, అనంతుల యాదగిరి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బండి ఎట్లా ఉందని పరిశోధించుకుంటూ చూసి ఈ చెట్లు ఎండిపోగానే వెంబడి చైర్మన్ గారికి ఆదేశాల మేర ఇచ్చి మీరు వెంబడి ఆ చెట్లు పోయిన స్థానంలో మీరు చెట్లు పెట్టియాలని మున్సిపాలిటీ సిబ్బందికి మా చైర్పర్సన్ అక్క అన్నపూర్ణ గారికి ఆర్డర్ ఇవ్వగానే మేము కౌన్సిలర్లో రాపర్సీను అనంతుల యాదగిరి మేమందరం కలిసి చెట్లు నాటేయడం జరుగుతుంది. నమస్కారం.
ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంలో ఈరోజు 28వ వార్డులో పబ్లిక్ టాయిలెట్స్ను ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సూర్యాపేట పట్టణాన్ని మొత్తం కూడా ఒక పరిశుభ్రమైన సూర్యాపేట పట్టణంగా తీర్చిదిద్దుకుందామనే ఒక ఉద్దేశంతో మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా మేము టౌన్లో పబ్లిక్ టాయిలెట్స్ అన్నింటిని కూడా మేము ప్రారంభోత్సవం చేసి ప్రజలు కూడా వాటిని వినియోగించుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయకుండా పబ్లిక్ టాయిలెట్స్ని వినియోగించుకోవాలని కూడా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదే భాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంలో సూర్యాపేట పట్టణాన్ని ముందంజలో ఉంచాలని కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కూడా సూర్యాపేట పట్టణానికి రావాలని ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనము మంత్రి గారు కలలుగన్న మినీ ట్యాంక్ బండ్ మీద కూడా చెట్లు కొన్ని చనిపోయి ఉండే, వాటి ప్లేస్లో రీప్లాంటేషన్ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఒకటైనటువంటి మినీ ట్యాంక్ బండ్. ఈ మినీ ట్యాంక్ బండ్ కార్యక్రమంలో ముందుగా చెట్లు నాటినాము. మధ్యలో కొన్ని కారణాల వల్ల చెట్లు పోయినాయి. ఈ సందర్భంగా 250 చెట్లు ఈరోజు నాటే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్ యాదగిరి గారికి, అలాగే మున్సిపల్ సిబ్బంది ఏఈ గారికి, డిఈ గారికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం అందరూ కూడా ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటే మంచిది. ఇంత మంచి చెట్లు, ఇంత మంచి వాతావరణాన్ని కల్పించినటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి మా వార్డు తరఫున ఎల్లవేళ మేము రుణపడి ఉంటాము. ఇది కూడా మా వార్డు పరిధిలో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మేము కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటాము. దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు రుణాలు ఇవ్వాలని, అర్హులైన దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నాడు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు రుణాలు ఇవ్వాలని, అర్హులైన దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నాడు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వల్దాస్ ఉపేందర్, మాతంగి వెంకన్న, సాయిబాబా, చల్లమల నరసింహ, మన్మథరెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య, కడియం రామచంద్రయ్య, సలిగంటి వీరేందర్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కొండేటి ఏడుకొండలు, సరిగంటి వీరేందర్, ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు 2022లో కానీ 2023లో కానీ కేసీఆర్ని నమ్మి కేసీఆర్కి ఓటేయడానికి దళిత జాతి మాత్రమే కాదు, బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు కూడా రెడీగా లేరు. మళ్ళీ మోసపోవడానికి మళ్ళీ ఇచ్చిన అబద్ధపు హామీల్ని నమ్మి కేసీఆర్కి ఓటేయడానికి కానీ, జగదీశ్వర్ రెడ్డి లాంటి మోసపూరిత ఎమ్మెల్యేలకు ఓటేయడానికి కానీ ఎవరు కూడా రెడీగా లేరు. షో చేయడం వరకు మాత్రమే ఇదంతా చూస్తున్నాం. ఒకసారి మీరు 2014కు ముందు ఆయన ఇచ్చిన హామీలు ఒకసారి చూసుకుంటే, దళితులకు ప్రతి మండలంలో ఒక దళిత వికాస కేంద్రాలు, అంబేద్కర్ వికాస కేంద్రాలు కట్టిస్తా అన్నారు. దళితులకు సంబంధించి 50,000 కోట్ల ఫండ్ సపరేట్గా అలాట్ చేసి దాని దళితాభివృద్ధికి శాంక్షన్ చేసి దళితుల అభివృద్ధి కోసం పాటుపడతా అని చెప్పి ఓటేస్తారు అనే ఉద్దేశంతో ఒక మోసపూరితమైన ఒక అబద్ధపు హామీ దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది. సరే, దళితులను ముఖ్యమంత్రి చేసిందా అంటే లేదు, గెలిచిన తర్వాత ఏమన్నారు, దళితులందరూ కలిసి, దళిత నాయకులందరూ కలిసి నన్నే ముఖ్యమంత్రి కమ్మని చెప్పారు. అంటే ఇప్పటివరకు ఏ దళితుడు ఏ ముఖ్యమంత్రి అంటే ఏ దళిత నాయకులు చెప్పారు అనేది కూడా ఆయన ఇప్పటివరకు చెప్పలేకపోయింది. అదే కాకుండా ఒకవేళ వచ్చిన తర్వాత 2014లో మీరు చూసుకుంటే రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత రాజయ్య గారి పైన అంటే దళితులు కాబట్టే ఆయన్ని తీయడం ఈజీ ఉంటుంది, దళితులు ప్రశ్నించరు, మేము ఏం చేసినా కానీ వాళ్ళు సహిస్తారు, మేము ఏం చేసినా కానీ వాళ్ళతో మాతో కొట్లాడరు అనే ఉద్దేశంతో రాజయ్య గారిని బర్తరఫ్ చేయడం జరిగింది. రాజయ్య గారిని ఎందుకు బర్తరఫ్ చేసినారు? ఒకవేళ బర్తరఫ్ చేస్తే ఆయన పైన అవినీతి ఆరోపణలు ఏంది, ఆయన మరి జైలుకి ఎందుకు పంపించలేదు, లేకపోతే ఇంకోటి అనుకుంటే ఆయన పైన అవినీతి ఆరోపణలు ఏం లేదు. ఓన్లీ దళితుడు
నా పక్కన కూర్చోవద్దు, నా పక్కన తినొద్దు, నా పక్కన ఉండొద్దు అనే ఉద్దేశంతోనే దళిత ఉప ముఖ్యమంత్రి అయిన రాజయ్య గారిని బర్తరఫ్ చేయడం జరిగింది. అలా అని చెప్పి కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చింది. మళ్ళీ కడియం శ్రీహరి గారిని ఏం చేసిన అనేది కూడా చూస్తూనే ఉంది. ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది, కడియం శ్రీహరి గారు ఎక్కడున్నారండి? ఫీజులు కట్టాలని చైతన్య స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో సోమవారం విద్యార్థి తల్లిదండ్రులు హైదరాబాద్లోని నల్లకుంట చైతన్య స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫీజులు కట్టాలని చైతన్య స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తేవడంతో సోమవారం విద్యార్థి తల్లిదండ్రులు హైదరాబాద్లోని నల్లకుంట చైతన్య స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాతో ప్రజలు కోలుకోక ముందే స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విద్యార్థి ఫీజు 70% కట్టాలని, లేని పక్షాన విద్యార్థులను స్కూల్ నుండి తీసివేస్తామని హెచ్చరిస్తున్నారని, దీంతో విద్యార్థి తల్లిదండ్రులు నల్లకుంట చైతన్య స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం జరిగిందన్నారు. తక్షణమే ప్రభుత్వం యాజమాన్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ట్యూషన్ ఫీ వసూలు చేయమన్నారు. ట్యూషన్ ఫీ ఎంత తెలీదు, వాళ్ళు ఫుల్ ఫీ వేసి అది ట్యూషన్ ఫీ అని చెప్తున్నారు. మనకు రిసిప్ట్ ఇవ్వడము ట్యూషన్ ఫీ ఇది అని చెప్తున్నారు. అంటే ఫుల్ ఫీ ఎంత, అవి ఏవి ఇవ్వట్లేరండి. అసలు రిసిప్ట్ మేము ఇమ్మని అడుగుతున్నాము. అసలు ఎంత ఫీజు, ట్యూషన్ ఫీ ఎంత అని అవి ఇవ్వరంటండి. ఇక్కడ నల్లకుంట నారాయణ చైతన్య స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చైతన్య స్కూల్లో ఒకటే ఎస్ఎస్సి బోర్డు, అలాగే ఒకటే గవర్నమెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకటే క్లాస్కి 10 రకాల పేర్లు ఉంటాయి. ఒకటి ఐకాన్ అని చెప్పేసి, ఐకాన్ డిజిటల్ అని చెప్పేసి, కరికులం అని చెప్పేసి, ఐపీఎల్, అయాన్ అంటే రకరకాల పేర్లతోటి ఒకటే క్లాసులు నిర్వహిస్తారు. ఫీజులు మాత్రం 51,000 రూపాయల నుంచి వెళ్ళి 1,40,000 రూపాయల వరకు ఫీజులు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది మీకు పంపిస్తాను. అలాగే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంటే ప్రిన్సిపల్ కానీ ఏజీఎం కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితే మీరు పర్సనల్గా రండి, ఇండివిజువల్గా రండి అని చెప్పేసి వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే స్కూల్ ఫీజు ఎందుకు డిమాండ్ చేస్తుంది అర్థం కావట్లేదు ఏ పేరెంట్కైనా కానీ. ఎందుకంటే వీళ్ళ స్టాఫ్ని 50% తీసేశారు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తగ్గిపోయింది, లాజిస్టిక్స్ లేవు, వ్యాన్లు స్కూల్ వ్యాన్స్ ఆటోస్ నడవట్లేదు, వీళ్ళకు అన్నీ మిగిలిపోయాయి. 50% స్టాఫ్తో అన్నీ 100% స్కూల్స్ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఒక్క సబ్జెక్ట్ టీచర్ 4 జోన్లకు ఆన్లైన్ క్లాస్ చెప్తోంది. అయితే సార్ ఆర్ మేడం ఒక్క క్లాస్ టీచర్తో 10 మంది జోన్లు కవర్ చేసుకుంటున్నారు వీళ్ళకి స్కూల్ ఫీజు ఎందుకు అడుగుతున్నారు? ఇటువంటి సమయంలో మాకు అసలు బోధపడతలేదు. 120 ఒక రూపాయి కష్టపడుతున్నాం. దయచేసి గవర్నమెంట్ ఒక్కటే అడుగుతున్నానండి, మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇంత ఫీజు అని డిమాండ్ చెప్పండి. శ్రీ చైతన్య కానీ ఏ స్కూల్ అయినా కానీ ప్రతి ఫీజు ఇంత కట్టాలి. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళు బాధపడొద్దు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కంపల్సరీ ఎగ్జామ్ ఇది. తిప్పి కొడితే 2 నెలలు లేదండి, పిల్లలు నెల కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే పిల్లలు ఏం చదివిండ్రు ఈ ఆన్లైన్లలో క్లాసులలో మీరు నమ్మకపోండి. ఒకవేళ ఇప్పుడు మేము డబ్బులు కట్టి చదివిస్తాం, రేపొద్దున 0 వచ్చింది అనుకోండి, ఇప్పుడు 50,000 రూపాయలు మేము పోయినట్టే కదండి. సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎంపీలు, వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ అధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డీఐజీ ఏవి రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత లేకుండా హాస్పిటల్ ఏర్పాటు చేసి సర్జరీలు, మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎంపీలు, వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ అధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డీఐజీ ఏవి రంగనాథ్ పాల్గొని మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ కొందరు ఆర్ఎంపీలు అక్రమంగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందని, పలు ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఆడపిల్లలు పుట్టిందని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు.
జిల్లాలలోని కొంతమంది లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిన విషయాన్ని సమగ్రంగా విచారణ చేస్తున్నామని త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరపకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్ఎంపీల పాత్ర, వారు చేయాల్సిన విధుల పట్ల ఆయన వారికి అవగాహన కల్పించారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని, ఎంబీబీఎస్ చదివిన వైద్యులకు సైతం సర్జరీలు చేసే అర్హత లేదనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. పలువురు ఆర్ఎంపీలు తమ పేర్లకు ముందు డాక్టర్లని రాసుకుంటున్నారని, హాస్పిటల్ బోర్డులు పెట్టుకుంటున్నారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వరరెడ్డి, ఆనంద్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ రాజ్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, పలువురు పోలీసు అధికారులు, ఆర్ఎంపీల సంఘం ప్రతినిధులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. దానికి ఏ పరిధిలో ఉండాలని చెప్పేసి స్టేట్ లెవెల్లో, నేషనల్లో వస్తున్నటువంటి సూచనలు. నల్గొండ లెవెల్లో నేను మాట్లాడేది మీ పర్సనల్గా మీ లెవెల్ని ఉద్దేశించి అనట్లేదు. సార్ చెప్పినట్లు డాక్టర్ అనిత రాణి యాజ్ ఏ డ్యూటీ చార్ట్లో భాగంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు వాళ్ళకి ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు క్లాసెస్ చెప్పమన్నారు సార్. అట్స్ అఫీషియల్, అది ఇన్కంప్లీట్. ఒక డిస్కషన్కి వచ్చింది. సో నెంబర్ 1, ఆర్ఎంపీ వ్యవస్థ అనేది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ఇది రిజిస్టర్డ్ కాదు. ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఎంబీబీఎస్ వాడు, ఆర్ఎంపీస్ అంటే వాళ్ళు అవుతారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లేదా ఇండియన్ మెడికల్ వాళ్ళ ఏదైతే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందో ఏంటంటే ఈ మధ్య మనకి కొంత సమాచారం మీద చిట్యాలలో ఈ స్కానింగ్ చేసి సెక్స్ డిటర్మినేషన్ అంటే అమ్మాయా అబ్బాయా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ వాళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి అప్పుడు దాని మీద మనం అక్కడ రైడ్ చేసినప్పుడు అది అక్కడ మనకి కేసెస్ బుక్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆర్ఎంపీ అంటేది వీళ్ళు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, వీళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు, చట్టబద్ధత లేదు. సో వాళ్ళకి అయినా కానీ కూడా వాళ్ళు ఏంటంటే చాలా చోట్ల కూడా హాస్పిటల్స్ కూడా పెట్టుకున్నారు, కొన్ని చోట్ల వాళ్ళు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు, సర్జరీస్ కూడా చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న సర్జరీస్. అండ్ దాదాపు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ హాస్పిటల్ లాగా పనిచేస్తున్నారు. అటు ప్రాంతంలో అయితే కనుక 1000 పైన ఉంటుంది. సో మనకి ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ న్యాచురల్ బ్యాలెన్స్ని చేసేటటువంటిది. ఇవన్నింటినీ కూడా మనం చెక్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసి తప్పకుండా ఈ సెక్స్ డిటర్మినేషన్ చేసి అబార్ట్ చేసి అమ్మాయి అనుకుంటే కనుక అబార్ట్ చేసుకోవడం ఇట్లాంటి దాన్ని, ప్లస్ ఈ ఆర్ఎంపీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఎటువంటి ఆథరైజేషన్స్ లేకుండా కూడా సర్జరీలు చేయటాలు, హాస్పిటల్లో నడపటాలు అండ్ మెడికల్ షాపులు నడపటాలు ఇవన్నిటిని కూడా నేను తప్పకుండా పరిగణిస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పెంచిన హమాలీ రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పెంచిన హమాలీ రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికుల నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా
సివిల్ సప్లై హమాలీ కార్మికులు వేతనాలు పెంచాలని ఆగస్టులో చేసిన సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చల సందర్భంలో ఒప్పుకున్న హమాలీ రేట్లను నేటికి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కరోనా సమయంలో సైతం హమాలీ కార్మికులు రెండింతల రేషన్ ప్రభుత్వం సరఫరా చేసిన ఎగుమతి దిగుమతి చేసిన హమాలీలకు ప్రభుత్వం మొండి చేయి చూపడం విచారకరమని అన్నారు. రేట్ల ఒప్పందం ముగిసి నెలలు గడిచినా కొత్త రేట్లు అమలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, గోదాముల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. గతంలో అంగీకరించిన విధంగా కార్మికులకు 6 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, మహిళా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా తెలంగాణ పేరుతో కార్మికుల గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం విచారకరమని, తక్షణమే తెలంగాణ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జియో విడుదల చేయకపోతే హైదరాబాద్లోని సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు నలపరాజు సతీష్ కుమార్, సివిల్ సప్లై యూనియన్ నాయకులు డి వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, కె వెంకటయ్య, బి అంజల్ రావు, కె రాజు, విజయ్, కె నాగార్జున, నాగరాజు, లక్ష్మయ్య, పి కృష్ణ, విజయ్, శ్రీను, లింగస్వామి, గిరి, సైదులు, లాలయ్య, వెంకటేశ్వర్లు, వెంకన్న, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో ఆగస్టు 12, 13 తేదీలో సమ్మె జరిగిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లై అధికారులు ప్రభుత్వం అంగీకరించి 6 మాసాలు గడిచినప్పటికీ నేటికి కూడా తెలిసినటువంటి రేట్లను అమలు చేయకుండా తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ సీఎం దగ్గర ఫైలు పెండింగ్ ఉందని చెప్తూ కార్మికుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం అధికారులు చేస్తా ఉన్నారు. తక్షణమే ఏదైతే చర్చల సందర్భంగా సమ్మె సందర్భంగా వేతన ఒప్పందం జరిగిందో పెంచిన రేట్లను తక్షణమే అమలయ్యే విధంగా జీవోని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు వేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో విడుదల చేసి పాత బడ్జెట్ తో సహా నిధులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే సివిల్ సప్లై హమాలీ కార్పొరేషన్ హెడ్ ఆఫీసు కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ప్రభుత్వం అంగీకరించిందో గోడౌన్ల వద్ద కనీస వసతులు కల్పించలేదు, విధంగా ఇన్సూరెన్స్ సంబంధించిన ఒప్పుకున్న రేట్లు కూడా అమలు చేయలేదు. నల్గొండ నియోజకవర్గంలోని చందనపల్లి గ్రామంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పార్టీల నుండి యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ నియోజకవర్గంలోని చందనపల్లి గ్రామంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పార్టీల నుండి యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ధి పనులను చూసి యువత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరెడ్డి, రుక్నాగౌడ్, శంకర్, లింగస్వామి, ప్రశాంత్, సుధాకర్, బుచ్చిరాములు, నవీన్ గౌడ్, నల్ల నాగార్జున, రాజశేఖర్, శ్రీనివాస్, మల్లికార్జున్, సాయి, శివరాం, నరేష్ గౌడ్, నాగరాజు, నగేష్, మల్లయ్య, గోపి, భరత్, గణేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేయలేదని బీరప్పగుడి గత కొన్ని సంవత్సరాల క్రితం 20 ఎకరాల స్థలం కొనుగోలు చేసి పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఆయన దాదాపు 2005 నుండి ఇప్పటివరకు ఇల్లు కట్టలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి చెక్కా వెంకటేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్కా వెంకటేష్ మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని, బీరప్పగుడి గత కొన్ని సంవత్సరాల క్రితం 20 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఆయన దాదాపు 2005 నుండి ఇప్పటి వరకు ఇళ్లను కట్టించలేని చేతగాని ప్రభుత్వం అని విమర్శించారు. అధికారుల నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రతి సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ సమస్యలపైన ఖచ్చితంగా సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరం అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు మాటూరి జానమ్మ, సిపిఐ టౌన్ కార్యదర్శి గొట్టుపాముల శ్రీనివాసరాజు, నాయకులు పరశురాములు, చౌకబోయిన చంద్రమౌళి, ఆంజనేయులు, ఉప్పలయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీరప్పగుడి దగ్గర 1020 సర్వే నెంబర్ 1021 సర్వే నెంబర్లో 20 ఎకరాల భూమి
ప్రభుత్వం కొనుగోలు చేసి పట్టాలు నేపథ్యం చేసిన పరిస్థితులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలేని శాతగాని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ దృష్టి తీసుకుపోయినాం, ఆర్డీఓ దృష్టి తీసుకుపోయినాం, కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయినాం, ఎంపీ దృష్టి తీసుకుపోయినాం. ప్రతి సమస్యలో కూడా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే పేదలను పట్టించుకోవడం లేదు, డబుల్ బెడ్రూమ్ సంబంధించిన నిర్మాణం చేయడం లేదు. తక్షణమే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బీరప్పగుడి దగ్గర ఉన్న ఇచ్చిన పట్టాలపైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మిగిలిన స్థలాలు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి చదువులైన పేదలకు ఇస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాలకు పుట్టగదులు ఉంటాయి. లేకపోతే పండుగ తర్వాత ఇంకొక నెలైనా సరే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి పేదలు అదే భూమిని పోయి కట్టుకున్న వాళ్ళు గుడిసెలేసుకునడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనకాడదు. ఆ పోరాటం ముందుకు పోతుంది. ఖచ్చితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశాక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖచ్చితంగా వదిలిపెట్టదని సందర్భంగా గుర్తు చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ నాయకత్వంతో కూడా ఆలోచన చేస్తాం. మొన్న పోయిన నెల చాడ వెంకరెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు చాడ వెంకరెడ్డి గారు వరంగల్ పోతున్న నేపథ్యంలో దాదాపు 100 మంది, ఒక 120-130 మంది అంబేద్కర్ టార్చ్ దగ్గర ఆగి అయ్యా మా బాధలకి ఇట్లా ఉన్నాయని చెప్పి కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. సార్ కూడా లెటర్ రాయడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వాల కదలికలు లేవు. ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ కొత్తగా వచ్చిన ఆయన కూడా ఇచ్చిన మేమోరన్నా స్పందించి మేము పై ఆఫీసర్ పంపిస్తామని చెప్పడం జరిగింది. లేకపోతే ఈ పండుగ అయిన తర్వాత ఏ కార్యక్రమం అయినా కమ్యూనిస్ట్ పార్టీ వెనుకాడది. ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాన్ని ముందుస్తుంది, ప్రజలు చైతన్యం చేస్తుంది. సమస్య సాధించుకునేదాకా కమ్యూనిస్ట్ పార్టీ వెనుకాడదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసులను పరిష్కరించి తప్పిపోయిన వారిని, ఇంట్లో నుండి వెళ్లిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం, వారి తాజా పరిస్థితిని తెలియజేయడం ప్రధాన లక్ష్యంగా సిఐ సత్యం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందం ఒక్కో కేసును ఛేదిస్తూ మంచి ఫలితాలను సాధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా మిస్సింగ్ కేసులను పరిష్కరించి తప్పిపోయిన వారు, ఇంట్లో నుండి వెళ్లిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం, వారి తాజా పరిస్థితిని తెలియజేయడం ప్రధాన లక్ష్యంగా సిఐ సత్యం నేతృత్వంలో ఏర్పాటు చేసిన బృందం ఒక కేసును ఛేదిస్తూ మంచి ఫలితాలను సాధిస్తుంది. అందులో భాగంగా 2014 సంవత్సరంలో నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్కు చెందిన మాల ఎల్లారెడ్డి కుమారుడు మాలె మణిపాల్ రెడ్డి తన తండ్రి మందలించాడని 2014 సంవత్సరంలో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఈ విషయంపై తండ్రి ఎల్లారెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సిఐ సత్య బృందం పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మణిపాల్ రెడ్డి హైదరాబాద్ కుకట్పల్లిలోని శాంతినగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నట్లు గుర్తించి సోమవారం ఆ యువకుడిని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు హైదరాబాద్ నుండి నల్గొండకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 6 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయిన తమ కుమారుని కలుసుకున్న తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ కుమారుని కనిపెట్టి తీసుకొచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మిస్సింగ్ కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేస్తున్న సిఐ సత్యం, ఎస్ఏలు రాంబాబు, నాగుల్ మీరా, కానిస్టేబుల్ నరసింహ, మధు, నజీర్, బాలయ్య, సాయి సందీప్లను డీఐజీ ఏవి రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించి మిగిలిన కేసును త్వరితంగా పరిష్కరించేలా కృషి చేయాలని అన్నారు. నల్గొండ పట్టణంలోని అర్హులైన పేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి నల్గొండలోని స్థానిక 43 వార్డ్ డాక్టర్స్ కాలనీలో సిపిఎం శాఖ సమావేశం నిర్వహించారు. ఆదివారం రాత్రి నల్గొండలోని స్థానిక 43వ వార్డ్ డాక్టర్స్ కాలనీలో సిపిఎం శాఖ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో సుమారు 7,000 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వారందరికీ వెంటనే ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీమ్ నత్తనడకన నడుస్తుందని ఆరోపించారు. నిర్మించిన ఇల్లు కూడా నాణ్యత లేవని అన్నారు. నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఇక్కడికి రాలేదని అన్నారు. శాఖ కార్యదర్శి కుంభం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని, 57 సంవత్సరాల వారికి ఇస్తానన్న పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటల అన్నింటికీ మద్దతు ధర కల్పించి చట్టబద్ధత చేయాలని అన్నారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 43వ వార్డు శాఖ నాయకులు మేకల రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సైద్ హషం, దండంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యురాలు భూతం అరుణకుమారి, శాఖ సభ్యులు కట్ట అంజయ్య, కుంభం లక్ష్మమ్మ, మరి నాగలక్ష్మి, ఇంజమారి మల్లయ్య, సలోజ విష్ణుమూర్తి, సాక్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆదివారం కంటోన్మెంట్లోని బోయన్పల్లి బాపూజీనగర్లో గల బీసీ సంఘం కార్యాలయంలో బీసీ సంఘం ప్రజా చైతన్య వేదిక చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సావిత్రిబాయిరావు పూలే జయంతి సందర్భంగా ఆదివారం కంటోన్మెంట్లోని బోయిన్పల్లి బాపూజీ నగర్లో గల బీసీ సంఘం కార్యాలయంలో బీసీ సంఘ ప్రజా చైతన్య వేదిక చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించినప్పుడే న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం సత్యనారాయణ, దత్తాత్రేయ, రాజుగౌడ్, పిట్లరాజు, మాదిరాజు, వెంకటాచారి, ఎస్కే వలి, సుజాత తదితరులు పాల్గొన్నారు. బీసీ ప్రజా చైతన్య వేదిక కార్యాలయంలో బీసీ మిత్రులు అలాగే మహిళా సోదరిమణులు అందరూ కూడా సావిత్రిబాయి పూలే 190వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన వారికి పేరు మన తెలంగాణ చూసుకుంటే పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు కార్మికులుగా మారుతా ఉన్నారు. ఆ చీరను తీసుకెళ్లి అక్కడ మళ్ళీ మార్చుకొని విద్య చెప్పి మరి ఈ రోజు చైతన్యం తీసుకొచ్చిన గొప్ప మహిళ, మొట్టమొదటి భారతదేశం మహిళా టీచర్ అని చెప్పేసి సభాముఖంగా అంతేకాకుండా మరి ఈ రోజు ఆమె కన్న కళలు, పూలే గారి కన్న కళలు నెరవేరాలంటే మరి సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి కార్యక్రమం ప్రభుత్వం జరపాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ ప్రజా చైతన్య వేదిక. అంతేకాకుండా మరి ఈ రోజు బీసీలు వెనుకబడి ఉన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ లేకుండా వాళ్ళ పైన అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. అలాగే బడుగు బలహీన వర్గాల పైన అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో సీట్లు ఖచ్చితంగా కేటాయించకపోతే రాబోయే తరంలో బహుజనులంతా ఏకమై మరి వివిధ పార్టీలకు బుద్ధి చెప్పి ప్రత్యేకమైన ఒక పార్టీ నిర్మించుకొని అందరూ ఏకతాటిపైకి వచ్చి జనాభా నిష్పత్తి ప్రకారంగా, తమాషా ప్రకారంగా మేము సీట్లు కేటాయించుకొని రాబోయే 2023 కావచ్చు, లేకుంటే 28 కావచ్చు, కొంచెం టైం కావచ్చు, కానీ బహుజనులంతా ఏకమై బుద్ధి చెప్తారు. మరి రాబోయే కాలంలో బహుజనుల రాజ్యాధికారం మీరు మీ దగ్గర గేట్ కాడ వాచ్మెన్ లాగా మమ్మల్ని కాపలాదారులుగా పెట్టే రోజులు పోయినాయి. మీ బానిస బతుకులు పోయినాయి, బానిసత్వంగా మమ్మల్ని వాడుకునే రోజులు పోయినాయి. కాబట్టి మాకు రాజ్యాధికారంలో వాటా కావాలి, చట్టసభలో రిజర్వేషన్ కావాలి. మరి అది సరిగ్గా అమలు చేయనట్లయితే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తూ మరి అదేవిధంగా మరి ఈరోజు ఆమె చేసిన కార్యక్రమాలను స్మరించుకుంటూ మరొకసారి మనం చేయాల్సింది ఒకటే, ముఖ్యంగా అందరం కూడా ఆస్తులు ఇచ్చినా అంతస్తులు ఇచ్చినా అవి ఉంటాయో పోతాయో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బహుజనులు కావచ్చు, ఇంకా ఎవరైనా వెనకబడ్డ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పిల్లలకి ఫస్ట్ విద్య నేర్పించాలని చెప్పేసి భవిష్యత్తులో విద్య, వైద్యం ఈ రెండు ముఖ్యం కాబట్టి విద్య నేర్పిస్తే వాళ్ళు. ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఈడీ బజార్లో నూతనంగా బ్రిస్లీ కార్న్ పాలీ క్లినిక్ను బ్రిస్లీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఈడీ బజార్లో నూతనంగా బ్రిస్లీ కార్న్ పాలీ క్లినిక్ను బ్రిస్లీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 రూపాయల అతి తక్కువ కన్సల్టెంట్ ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 30,000 రూపాయలు ఖర్చయ్యే ప్యాకేజీని 29,099 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సంబంధించిన ఏమైనా సమస్యలుంటే ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవచ్చని తెలిపారు. 24/7 స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీపక్ షా, కార్డియాలజిస్ట్ డాక్టర్ సైదా జువేరియా, డాక్టర్ అహ్మద్ అలీ, బీడీఎం సోబియా జువేరియా, వ్యవస్థాపకుడు రబ్బా ఫౌండేషన్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిద్ధారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బ్రిసిల్కాన్ గ్రూప్. ఈరోజు బ్రిసిల్కాన్ పాలీ క్లినిక్స్ ఓపెన్ చేయడం ఇక్కడ ఓల్డ్ సిటీ ఈదీ బజార్లో చాలా సంతోషంగా ఉంది మాకు. ఓపెనింగ్ కార్యక్రమంతో పాటు ఈరోజు కార్డియాలజీ అండ్ గైనకాలజీ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్స్. ఈరోజు ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ కూడా చేస్తున్నాం ఇక్కడ. ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఇలా ఒక క్యాంప్ కండక్ట్ చేసి ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో మేము ఇక్కడ పాలీక్లినిక్ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరికీ అందుబాటులో వైద్య సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో 40 రూపాయలతోటే కన్సల్టేషన్ ఛార్జెస్ తీసుకొని కన్సల్టేషన్ చేయబడుతుంది ఇక్కడ. దీని తర్వాత వారం చివరిలో స్పెషలిస్ట్ డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్ కానివ్వండి, ఆఫ్థల్మాలజీ డాక్టర్స్ కానివ్వండి,
గోయింగ్ ఫార్వర్డ్ గ్యాస్ట్రోఎంటాలజీ డాక్టర్స్ కానివ్వండి, ఆర్థోపెడిక్స్ డాక్టర్ కానివ్వండి, ఇలా ప్రతి వారం చివరిలో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వచ్చి ఇక్కడ పేషెంట్స్ని చూడడం జరుగుతుంది. క్లినిక్లో వచ్చేటప్పటికి మెడికల్ ప్రొఫెషనల్ 24/7 అందుబాటులో ఉంటారు. కమ్యూనిటీ పీపుల్ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చి వైద్య సేవలు ఉపయోగించుకొని మీరందరూ యూ హ్యావ్ ద రైట్ ఫర్ గుడ్ హెల్త్. సో అందరూ ముందుకు వచ్చి మీ ఆరోగ్యాన్ని చూపించుకోవాలి. అలాగే ప్యాకేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 30,000 రూపాయల ఖర్చు అయ్యే ప్యాకేజ్ని 2,999 రూపాయలకి చేస్తున్నాము. ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఎవరికి ఏ ఆరోగ్యం పాడైంది, అన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవరికి ఏది ష్యూర్గా లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే కూడా అందరం భయపడుతున్నాం పరిస్థితుల్లో. సో అందరికీ ఈ ప్యాకేజ్ చాలా ఉపయోగపడుతుంది. హెడ్ టు టో అంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి, గుండెకి సంబంధించిన, కిడ్నీస్కి, లివర్కి, అన్నిటికి సంబంధించిన వైద్య పరీక్షలు ఇందులో పొందుపరచడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ని కలిసిన నల్గొండ శాసనసభ్యులు కంచెర్ల భూపాల్ రెడ్డి. గరిడేపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ప్రజలు మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరేంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా. చైతన్య స్కూల్ ఎదుట విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళన. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఐజీ రంగనాథ్. పెంచిన హమాలీ రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన పల్లా దేవేందర్ రెడ్డి. చందనపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించిన మాదగాని శ్రీనివాస్ గౌడ్. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్కా వెంకటేష్. ఇంటి నుండి వెళ్లిపోయిన బాలుని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న చైర్మన్ శ్రీనివాసరావు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే బ్రిస్లీ కోన్ పాలిక్లినిక్ ముఖ్య ఉద్దేశమన్న బ్రిస్లీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.